ఫ్రెండ్స్ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. క్షీరాబ్ది ద్వాదశి అని తెలియగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ లక్ష్మీనారాయణల కళ్యాణం. తులసి అమ్మని లక్ష్మిగా భావించి ఉసిరి చెట్టునేమో నారాయణుడిగా భావిస్తాము. ఇద్దరికి కళ్యాణం చేస్తాము. ఇలా ఫస్ట్గా ఒక పీట తీసుకొని పసుపు రాసి ఫ్లవర్స్తో అలంకరించుకొని మనం చుట్టూ దీపాలు పెట్టాలి. ఉసిరి దీపాలు కార్తీక మాసంలో వెలిగించాలి కదా. మొత్తం ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోవాలి. మొత్తం మనం ఇలా ఫ్లవర్స్తో నీట్గా డెకరేషన్ చేసుకోవాలి. చిన్న దూద్ తీసుకొని మనం వస్త్రంగా తయారు చేసుకొని ఇలా వస్త్రం పెట్టాలి దేవుడికి. పిండి దీపాలు చేసుకొని మనం పిండి దీపాల్లో వెలిగించుకున్న ఇంకా మంచిది. ఎందుకంటే పిండి దీపాల్లో వెలిగిస్తే మనకి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఇలా పిండి దీపాలని మనం విష్ణుమూర్తి నామాలను పెట్టి ఇలాగ వెలిగించుకోవాలి. మన దగ్గర ఏమైనా విష్ణుమూర్తి ఫోటో ఉంటే కనుక ఇలా మనం పెట్టుకోవచ్చు. ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేకపోయినా ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. మహామత్సూర నమః. త్రివిక్రమ నమః. వామన నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోద్రాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః. నమః. ప్రద్యుమ్న నమః. అనిరుద్ధ నమః. అధోక్షజాయ నమః. అచ్యుతాయ నమః. నరసింహాయ నమః. శ్రీకృష్ణాయ నమో నమః. ఫస్ట్గా మనం ఎవరికి పూజ చేసుకున్నా వినాయకుడికి పూజ చేసుకోవడం అనేది కంపల్సరీ కాబట్టి మేము ఒక చిన్న పసుపు ముద్దను తీసుకొని వినాయకుడిని తయారు చేసి చుట్టూ కుంకుమ పోసి గంధం పెట్టి కొన్ని అక్షింతలు వేసి పూలు పెట్టి దీపాలని వెలిగించుకుంటున్నాం. మనం ఎప్పుడూ డైరెక్ట్గా అగ్గిపెట్టెతో కాకుండా ఏదైనా అగరబత్తి తీసుకొని వెలిగించుకోవాలి. మమ్మీ మన వినాయకుడికి వస్త్రం వేసేసింది, మంచిగా ప్రసాదం బెల్లం పెట్టేసింది. వినాయకుడి దగ్గర నుంచి ఆశీస్సులు తీసేసుకున్నాం. మనం వినాయకుడికి తాంబూలాన్ని కూడా సమర్పించేసాం. గణపతికి హారతి ఇచ్చేసుకున్నాం. మనం గణపతి దగ్గర నుంచి హారతి అయిపోయిన తర్వాత అక్షింతలు తీసుకొని మంచిగా తల్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం లక్ష్మీనారాయణల కళ్యాణం స్టార్ట్ చేద్దాం. తర్వాత మనం ఒక పసుపు దారాన్ని తీసుకొని దానికి ఒక పసుపు కొమ్ముని ఒక పూల్ని కట్టుకొని ఉసిరి కొమ్మకి తులసి కొమ్మకి ఇద్దరికి కలిపి కట్టాలి. మూడు ముళ్ళు వేసేయండి ఫ్రెండ్స్. తర్వాత వస్త్రాన్ని తీసుకొని వస్త్రాన్ని కూడా వేసుకోవాలి. కట్టేసిన తర్వాత మన తులసి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క పూల్ని వేస్తూ ఉండాలి. తులసి అష్టోత్తర శతనామావళి అయిపోయిన తర్వాత ఇలా మనం ఫ్లవర్స్ అన్నీ వేసుకోవాలి. తాంబూలాన్ని కూడా సమర్పించేసుకున్నాం. మనం పూజ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రసాదాలే. మా ఇంట్లో ప్రసాదాలు అయితే పరవన్నం, వడపప్పు, పానకం, సలివిడి, కొబ్బరికాయ మేమైతే దేవుడికి సమర్పించేసాం ప్రసాదాలు. ప్రసాదాలు అవి అయిపోయిన తర్వాత మనం ఈ చుట్టూ పెట్టుకున్నాం కదా 8 దీపాలు, వాటిని వెలిగించుకుందాం. మనకి ప్లేస్ ఎక్కువ ఉంటే కనుక 12, 8, ఇంకా ఎక్కువ ఉంటే కనుక 16, ఎన్ని దీపాలు ఉంటే అంత అందంగా కనిపిస్తుంది. అన్నీ ఇలా వెలిగించుకేసుకున్నాం మంచిగా. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో.
అన్ని దీపాలు వెలిగించేసుకున్నాం. తర్వాత ఇలా అన్ని దీపాలు వెలిగించేశాక లాస్ట్కి హారతి ఇచ్చుకోవడమే. హారతి అయిపోయిన తర్వాత ప్రసాదాలు తినేయడమే ఫ్రెండ్స్.